పూర్వక అభినందనలు. మనము రోజు వేదము చెప్పినటువంటి కర్తవ్యములు, విశేషమైనటువంటి కర్మములు చెప్పుకుంటున్నాము, వస్తున్నాము. అయితే దాన్ని మనము పూర్తిగా మన యొక్క హృదయంలోకి తీసుకోవడం లేదు. హృదయంలోకి తీసుకుంటే అది ఆ చెప్పినటువంటి కర్తవ్యములు ఎన్నో కొన్నైనా కూడా మనం ఆచరణలోకి వస్తాయి. లోక వ్యవహార ఆచారముల పక్క మన మనస్సు పోతా ఉంది. దాన్ని నిలుపుకోవాలి. అప్పుడే మనకు భగవంతుని మార్గము సుగమం అవుతుంది. అది నిలుపుకోకుండా లోక వ్యవహారాల్లోకి మన మనస్సు పోతే అక్కడ ఉండబడినటువంటి విషయ వాసనలన్నీ మన మనస్సులో దూరతాయి. మన మనస్సులో దూరడం వలన ఈ వాసనలను మనము ఎప్పుడూ వాటిని మనస్సులో పెట్టుకొని అసలు ఏమి ఉంచుకోవాలా ఈ మనస్సులో అనేది తెలియకుండా పోతా ఉంది. ఇది మన చేత ఎక్కడైతే అదిలే, అది అట్లలే, ఏదో చెప్తుంటారు, పోతున్నాము, వింటున్నాములే అనుకోవాకండి. చెప్పేది ప్రతి ఒక్కటి మీ మనస్సులోకి ఆస్వాదించండి. ఎందుకనగా మా చేత కాదులేని అనుకోవద్దు ఎవరు. సృష్టిలో మానవుడే ఏదైనా సాధించగలిగేది. జంతువులు, పశుపక్షాదులు ఏమీ సాధించలేవు. సృష్టిలో మానవుడే అన్నిటికంటే మహనీయుడు అని కూడా చెప్తారు. మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ అని, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని ఇట్లా కవులు ఎంతోమంది ఎన్ని రకాలుగానో వర్ణించారు. అంతేకాని మన చేత ఏమవుతుందిలే, వాళ్ళంటే ఏదో అయినారు, వీళ్ళంటే ఋషులైనారు, మన చేత ఎక్కడైతుందిలే అనుకోవద్దు. ప్రతి ఒక్కరం మన ముందు వాటిలో అడుగుపెట్టి ఆ మార్గంలో నడవగలగాలి. ఎప్పుడుకో ఒకసారికి పరమాత్మ మనకు మార్గం ఇస్తాడు. ఆ యొక్క జ్ఞానము లభిస్తుంది. మనము ఏదో పోతున్నాము, ఏదో వస్తున్నాము అంటే ఈ చెవున వినడము, ఈ చెవున ఇడిచిపెడితే ఏ ఫలము లేదు. కాబట్టి వాటి గురించి బాగా తెలుసుకొని మనుషులము మాత్రమే చెయ్యగలము, ఇతరులు ఎవరు చెయ్యలేరు. ఈ యొక్క యజ్ఞ యాగాది కర్మలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సకర్మలు అంటే సత్కర్మలు. ఈ సత్కర్మలు అనేటటువంటివి మనుష్యులు తప్ప మరి వేరే జంతువులు ఏవి ఆచరించవు. కాబట్టి ఈ సత్కర్మల్లో భగవంతుడు చెప్పిన వాటిలో ఏ ఒకటి రెండు ఆచరించినా కూడా మన జీవితము ధన్యమవుతుంది అని మీకు చెబుతున్నాను. సత్యార్థ ప్రకాశము చదివే వాళ్ళందరూ కూడా ముందు మొదటి సముల్లాసము చదవాకండి. కొత్తగా చదివితే మొదటి సముల్లాసము, రెండవ సముల్లాసాలు ఇవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్గా అనిపించవు. ఏదో అది భగవంతుని నామాల గురించి ఒకటి ఉంది, తర్వాత గురుకులాల గురించి ఒకటి ఉంది, తర్వాత పిల్లల పెంపకం గురించి ఒకటి ఉండాది, తర్వాత నియోగము, కొన్ని ఇంకా ఇతర వ్యవహారాలు మనకు అప్పుడే అవి పనికిరావు. మనము పద్ధతులు బాగా తెలుసుకోవాలి. ముందు దశమ సముల్లాసము కానుంటి మొదలుపెట్టి చదువుకోండి. ముందు దశమ, తర్వాత నవమ, తర్వాత అష్టమి, ఇట్లా ఒక్కొక్కటి దిగుకుంటూ లాస్ట్కి వచ్చేందుకు అవన్నీ మీకు అర్థమవుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ దశమ సముల్లాసము మొదలు పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఇప్పుడు ప్రారంభం చేస్తాను. ఏమిటి అంటే ఆచార అనాచార అంటే ఏది ఆచరించాలి, ఏది అనాచారము, ఆచరించకూడనిది ఏది, భక్ష్య అభక్ష్య విషయములు అంటే ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఇవి మనం తెలుసుకుంటే వాటి ప్రకారం ఆచరణ చేస్తాం. తెలియకుంటే చెయ్యము.
ధర్మయుక్త కార్యాచరణము అనగా ధర్మములో ఏమున్నదో, ఏ కార్యము చెయ్యాలో ఆ ధర్మానికి సంబంధించి ధర్మయుక్తంగా కార్యము ఆచరించాలి అని భావం. సుశీలత అంటే మంచి గుణములు మనము తెచ్చుకోవాలి. మంచి శీలము అనగా గుణములే, మంచి గుణవంతులు అని అర్థం. సుశీలత అంటే సత్పురుషుల సాంగత్యము, అంటే సత్పురుషుల మాత్రమే స్నేహము సహవాసము చెయ్యాలి. సత్పురుషులు అంటే వేద జ్ఞానము ప్రకారము, సత్యధర్మం ప్రకారం జీవించగలిగే వాళ్ళు మాత్రమే సత్పురుషులు అనబడుతుంది శాస్త్రంలో. సద్విద్యా గ్రహణము, వాటి వలన రుచి అంటే సద్విద్య, మంచి విద్యను గ్రహించడములో రుచి ఉన్నది. ఇటువంటివి మున్నగునవి ఆచారములు, వీనికి విపరీతములైనవి అనాచారములు అనబడును. అంటే అవి ఆచరించకూడదు. అంటే ఇప్పుడు మంచి విద్య, ఆ విద్యలను ఏది మంచి విద్య అంటే ఒక వేదానుకూల గ్రంథములు, వేదములు, వాటికి సంబంధించినదే సత్విద్య. వారిని గురించి ఇప్పుడు రాయిచున్నాము. ఇవన్నీ కొన్ని 13 శ్లోకాలు ఉన్నాయి, మంత్రాలు, వేద సంబంధం ఉంచేటివన్నీ కూడా. ఇవి మనధర్మశాస్త్రంలోటివి. ఈ శ్లోకాలన్నీ చదివితే మీకు అర్థం కాదు, వాటి భావార్థం చదువుతాము. మను మహర్షి అనగా సృష్టి ఆదిలో ఉండబడినటువంటి గొప్ప మహర్షి. మరి అటువంటి వాళ్ళు చెప్పినవి మనకు ఆచరణ యోగ్యము. కానీ వాళ్ళు వీళ్ళు మనుషులు చెప్పినటువంటివి ఇతరత్ర సాధువులు, సన్నాసులు, ఇట్లా గడ్డాలు మీసాలు వచ్చినటువంటి వీళ్ళంతా అపూజ్య పండితులు. వాళ్ళు చెప్పినటువంటివి మనము ఆచరిస్తే తలా తోకా లేకుండా మన మార్గము చీకటిలో పడిపోతాం. కాబట్టి వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందుగా నేను చెప్తాను 1వ శ్లోకం గురించి. రాగద్వేషాది రహితులు విద్వాంసులు అగువారు దేనిని నిత్యము సేవింతురో, హృదయమను ఆత్మకు ఏది సత్య కర్తవ్యమని తెలియనో ఆ ధర్మమే మాననీయమును కరణీయము, అవి మనుష్యులు సదా ధ్యానముంచవలను. అనగా రాగద్వేషము అంటే ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషము, ఇటువంటివి లేని వాళ్ళు, పక్షపాతము లేని వాళ్ళు విద్వాంసులు అయినటువంటి వారు, అంటే విద్వాంసులు జ్ఞానులైనటువంటి వారు దేనిని నిత్యము సేవింతురో, హృదయము అను ఆత్మకు ఏది సత్య కర్తవ్యమని తెలియనో, మన మనస్సులో ఏది సత్యము, ఏది మంచిది అని తెలుసుకున్నప్పుడు దానిని, అదే ఆ ధర్మమే అందరికీ కూడా మాననీయము, అనగా అదియే ఆచరణీయము అని మనుష్యులు సదా ధ్యానం ఉంచవలెను. వాటి మీద మనస్సు ఎప్పటికీ శ్రద్ధ పెట్టవలెను అని. ఈ ప్రపంచమందు అత్యంత కామాత్మత కానీ నిష్కామత కానీ శ్రేష్టము కాదు. 2వ శ్లోకంది. అంటే ఈ ప్రపంచములో అత్యంత కోర్కెలు కలిగి ఉండటం కానీ, ఏ విధమైనటువంటి కోర్కెలు లేకుండా ఉండటం కానీ శ్రేష్టము కాదు, తప్పు అని చెబుతున్నాడు. ఏలయన వేదార్థ జ్ఞానము, వేదోక్త కర్మములు అన్నియు కామము చేతనే సిద్ధించుచున్నవి. కామము అనగా కోరికలు, అవి ఏ కోరికలైనా కావచ్చు. అంటే కోరిక లేకుండా యజ్ఞము చేయండి అంటారు, కోరిక లేకుండా ధ్యానము చేయండి, నిష్కామ కర్మము, నిష్కామ ఈ కోరికలు లేకుండా సకామ కర్మలు అని ఇలా అంటూ ఉంటారు. అయితే నిష్కామ కర్మలు అనబడేటివి ఏవి అంటే, ఏ కోరిక లేకుండా యజ్ఞము చేసేది నిష్కామ కర్మం. ఎందుకు అనబడుతుంది ఇది అంటే,
ఇందులో మనం వేసేటువంటి ధనము, ఖర్చు పెట్టేటటువంటి ధనమంతయు కూడా ఏ విధమైన ఫలము ఆశించి వేస్తాము? ఏ విధమైన ఫలము కోరం. అది వేస్తే ఇది వస్తుంది అని ఎప్పుడన్నా ఆలోచించామా? ఎప్పుడు ఆలోచించము. ఎందుకనగా ఇది లోకం ఉపకారం చేస్తుంది, లోకానికి మంచి చేస్తుంది. మనకు ఏదో ఇటువంటి కార్యాలు చేస్తే మన జీవితం కూడా ఆరోగ్యము, జ్ఞానము, బుద్ధి కలిగి బాగుపడుతుంది అనుకుంటాం. అంటే ప్రతిదీ కూడా మన బాగు కోసము, లోకం బాగు కోసము చేసే కర్మలన్నీ కూడా నిష్కామతకు సంబంధించినవి, నిష్కామ కర్మములు అనబడతాయి. నిష్కామ కర్మ అంటే ఏ కోరిక లేకుండా ఉండటం కాదు, ధర్మబద్ధమైన కోరికల కోసమే వేదములు 20,349 మంత్రాలు పరమాత్మ ఇచ్చాడు. ఇందులో నీకు ఏ కోరిక కావడితే ఆ కోరిక తీసుకో. అయితే అన్ని కోరికలు వేదములో చెప్పబడినట్లు ఉండవలెను అని భగవంతుడు వేదాల్లో చెబుతున్నాడు. కాబట్టి వేదార్థ జ్ఞానము, వేదోక్త కర్మములు అన్నీ కోరిక చేతనే సిద్ధించుచున్నవి. కోరిక లేకుండా ఊరిక ఎవడు చేయడు. ఏ కోరిక అంటే లోకము కోసమా, మనుష్యుల కోసమా, మంచి కోసమా, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఏది తప్పు అంటే తన స్వార్థము కోసము చేసే కర్మము తప్పు. తన స్వార్థము కోసము ఏమిటి అంటే స్వ అనగా తన సొంతానికి, అర్థము అనగా సంపాదించేటి వస్తు సామాగ్రి, ధనము, వస్తు రూపేణ ఇవన్నీ సొంతము కోసము సంపాదించుకునేటివి, అవి కోరికలు అవుతాయి. అటువంటి కోరికలు ఉండకూడదు. మనకు కావలసినవి ఇవ్వు స్వామి, కావలసిన ధనం ఇవ్వు, ఇంకా ఎక్కువ ఇవ్వు, నేను ఖర్చు పెట్టి యజ్ఞాలు చేస్తాను, హోమాలు చేస్తాను, లోక కళ్యాణం చేస్తాను అని ఇవన్నీ కూడా కోరుకోవచ్చు. కానీ నేను ఎగబెట్టుకోవడానికి డబ్బు ఇవ్వు స్వామి, నేను సుఖభోగాలు అనుభవించడానికి, నాకు మెడలు కట్టడానికి డబ్బు ఇవ్వు స్వామి, నాకు నగలు, బంగారాలు, వజ్రాలు ఇవన్నీ కావాలి స్వామిని కోరవద్దు. ఇది కామముతో కూడినటువంటి కర్మలు అన్నమాట. అంటే కోరికతో కూడినటువంటి కోరికలు. ఇటువంటి కోరికలు కోరవద్దు. కావలసిన ఆరోగ్యము, కావలసిన సంపదలు, కావలసినటువంటివి అన్నీ కూడా కోరవచ్చు. ఎవడేని నేను ఇచ్చారహితుడను అనగా నాకు ఏ ఇష్టములు లేవుబ్బా, నాకు ఏ కోరికలు లేవు అని నిష్కాముడను అని కానీ అటులా కాగలనని కానీ చెప్పేనేని ఎవడన్నా నేను ఇట్లా ఉంటాను, నేటువంటి వాణ్ణి, అటువంటి వాణ్ణి అని చెబితే వాడెన్నడూ అట్లా కాజాలడు. చూడండి ఎంత బాగా చెప్పినాడో. వాడు ఎన్నడూ అట్లా కాలేడంట. నాకు ఏ కోరికలు లేవు అంటే అది ఉత్తది అని లెక్క. ఏలయనగా యజ్ఞము, సత్యభాషణాది వ్రతములు, యమనియమములు వీటన్నిటినీ ఆ యొక్క ధర్మాదులన్నీ సంకల్పము చేతనే సిద్ధమగును. కోరికల చేతనే ఇవన్నీ చేయగలుగుతారు, ఆచరిస్తారు. కోరిక లేకుంటే ఎట్లా చేస్తారు? ఇది చెయ్యాలి, ఈ యమనియమాలు పాటించాలి, ఇవన్నిటినీ మనం ఎందుకు చేయకూడదు, ఇవన్నీ ఎందుకు కోరుకోకూడదు అని వాటి వలనే సిద్ధమగును. తరువాత చేతులు, కాళ్ళు, కళ్ళు, మనస్సు మొదలగు వాని చలనములన్నీ గామము చేతనే కలుగుచున్నవి. అంటే చేతులను కదిలించడం, కాళ్ళను కదిలించడం, కన్నులు ఇటు అటు, మనస్సు ఇవన్నీ మొదలగు వాని ఈ చలనములన్నీ కామము చేతనే కలుగుచున్నవి. ఇచ్చ లేకుండేనేని కోరిక లేకుంటే కన్ను తెరటయు మూయటయు కూడా జరగదు. ఇచ్చ లేకుంటే ఇది కూడా జరగదు. మనము ఇష్టం ఉంటేనే అవి చేస్తాం. కాబట్టి సంపూర్ణ వేదములను, మనుస్మృత్యాది ఋషి ప్రణీత శాస్త్రములను, సత్పురుషుల ఆచారమును, తన ఆత్మ ప్రసన్నమగు కర్మములు అంటే మన ఆత్మ మంచి సంతోషపడుతుందో కర్మలు చేస్తే అటువంటి కర్మలు చేయాలి. మనుస్మృత్యాది గ్రంథములు అంటే ఋషులు రాసినటువంటి వేదానుకూలమైనటువంటి ఉన్నటువంటి కర్మములు చెయ్యాలి. వాటి యందు భయము కానీ,
శంక కానీ అంటే అనుమానము కానీ సిగ్గు కానీ కలుగనివి అవి చేస్తే ఎవరికి భయపడాల్సిన పనిలే. వాడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో, నేను చేస్తా అంటే వాడు ఇదని అదని ఇట్లా అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనం చేసేది మంచి పని. చేసేది మంచి పైనప్పుడు ఎవడు ఏమనుకున్నా ఒకటే, భగవంతుడు ఒకడు మనల్ని ఈ యొక్క మెచ్చుకుంటే చాలు, అంతేకాని మనుషులతో పని లేదు. కాబట్టి కలుగునివి సేవించుట ఉచితం, అంటే కలుగనివి ఈ విధంగా మంచి కర్మలు చేయుట మంచిది అందరికీ. చూడుడు, అబద్ధము చెప్పుటకును దొంగతనము మొదలగునవి చేయుటకు ఇచ్చగించినప్పుడే వాని ఆత్మయందు భయము, శంక, లజ్జ అన్నవి ఉత్పన్నమగును. అంటే అబద్ధాలు చెప్పేటప్పుడు వాడు భయపడతాడు, దొంగతనం చేసేదానికి కూడా భయపడతాడు. అంటే ఈ భయము భగవంతుడు మనలో కలిగిస్తాడు. మంచి పనులు చేసేటప్పుడు కలిగించద్దు. ఒకవేళ లోకానికి ఎవరైనా ఏమనుకుంటారు, లోకం సంబంధాలు నువ్వు చేసేది శాస్త్రబద్ధంగా చేస్తున్నావు అట్లా అనుకుంటే దయానందుడు ఈ వేద ప్రచారాన్ని చేసేవాడే కాదు. మంచిది కాబట్టి చేస్తున్నా ఏమన్నా అనుకోండి, నాకు సంబంధంలే అని. కాబట్టి ఆ కర్మములను, షటకర్మములను చేయకూడదు. అంటే ఈ దొంగతనము, అబద్ధాలు చెప్పడము, వాని మీద ఈని మీద చాటులు చెప్పడము, రకరకాలుగా వాని మాటలు ఈని మాటలు అనుకోవడము, ఇటువంటివి చేయకూడదు. సత్యధర్మముగా ఉండేటివన్నీ మాట్లాడుకోవచ్చు, ఆచరించుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి పూజా విశేషాలు చేయవచ్చు. వేదోక్త ధర్మమును వేదమునకు అవిరుద్ధమగు, అంటే వేదమునకు విరుద్ధము లేనటువంటివి, స్మృత్యుక్త ధర్మమును, అంటే స్మృతులు అనగా ఋషులు రాసినటువంటి గ్రంథాలు, వాటిని అనుష్ఠించును అతడు ఈ లోకమందు కీర్తిని మరణించి సర్వోత్తమ సుఖమును పొందును. వాటిని ఆచరించేటువంటి వాడు ఈ లోకములో మంచి కీర్తి పొందుతాడు. తరువాత పరలోకంలో, అంటే చనిపోయిన తరువాత కూడా ఇంకా వేరే జన్మం వస్తుంది కదా, అప్పుడు కూడా గొప్ప సర్వోత్తమైనటువంటి సుఖమును పొందును అని చెబుతున్నాడు. శృతి అని వేదమును, స్మృతి అని ధర్మశాస్త్రమును అందురు. శృతి అంటే వేదాలు, వేదములను శృతి అనబడును. అంటే ఈ వేదములన్నీ కూడా ఒకడు చెబితే ఒకడు విని నేర్చుకునేటటువంటి తత్వము కలిగినవి ఆదిలో. అయితే వాటి అర్థాలను చదివి ఋషులు తెలుసుకొని దర్శించి వాటి స్థానములో ఈ యొక్క ఉపనిషత్తులు, స్మృతులు, ఫలానా ఆయన రాసినది ఋషి, ఫలానా ఆయన చెప్పినది అని ఈ గ్రంథాలు రాశారు. అందులో వేదానుకూలముగా ఉండేటివి కేవలం 10-11 ఉపనిషత్తులు మాత్రమే. ఇక మనుస్మృతి ఆది గ్రంథములు, మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, ఇట్లానే దర్శనాలు, ఇవన్నీ ఒక్కొక్క ఋషులు రాసినటువంటివి. ఇవన్నీ చదవవచ్చు. కానీ పలికి బొంకులు, అన్ని అబద్ధాలు, సత్యాలు, అసత్యాలు రాసినటువంటి పురాణాలు ఉన్నాయి చూడి, పుక్కిట పురాణములు. ఆడికి పోతే ఇంత పుణ్యం వచ్చాది, ఈ గుడికి వచ్చి అంత పుణ్యం వచ్చాది, నీవు ఇది తీర్థయాత్రలకు పోతే ఇంత పుణ్యం వచ్చాది చెప్పి రాసింటారు ఆ పురాణాల్లో, చెప్తారు ఆయా పండితులు. ఇదంతా పరమ శూన్యము, ఒట్టి అజ్ఞానం. కాబట్టి వాడి జోలికి పోవద్దు అని ఇక్కడ చెబుతున్నాడు. మనుష్యుడు సంపూర్ణ శాస్త్రమును, వేదములను, సత్పురుషుల ఆచారమును తన ఆత్మక విరుద్ధము లేనటువంటివి వానిని బాగుగా జ్ఞానేత్రము ద్వారా విచారించి, అంటే మనకు తెలిసిన జ్ఞానముతో, జ్ఞానేత్రం అంటే మనకు మూడో కన్ను లేదే అనుకోవాకండి, జ్ఞానం ఎప్పుడైతే మనలో ఉందో అదే మనకు మూడో కన్ను. విచారించి శృతి ప్రమాణములచే, వేద ప్రమాణములచే స్వాత్మానుకూల ధర్మమందు ప్రవేశించవలను. ఈ రకంగా తెలుసుకొని వాడు చెప్పింది వీడు చెప్పింది ఇనది కాదు, ఏది తప్పు ఏది రైటు అని తెలుసుకోవాలి మన యొక్క జ్ఞానముతో. తెలియకపోతే తెలిసిన వాళ్ళను అడిగి తెలుసుకొని ఆ ఒక్క మార్గములో మనం ప్రవేశించాలి. అదియే మనకు సత్య మార్గము, భగవంతుని మార్గము, మోక్ష మార్గము చూపిస్తాయి. ఇక వేదమును కానీ వేదానుకూలములకు ఆప్త గ్రంథములు కానీ అవమానము చేయు వానిని
శ్రేష్ఠులు జాతి బాహ్యునిగా చేయవలెను. వేదాలను ఎక్కిరించేవాళ్ళు, నిందించేవాళ్ళు, వేదానుకూల గ్రంథములను ఎగతాళి చేసేవాళ్ళు లోకములో ఉండేదంతా అట్లాటోళ్ళి. మంచి వాళ్ళనేటోళ్ళు, వేదాలను ఒప్పుకునేటోళ్ళు లేరు. కాబట్టి ఈ యొక్క ఇటువంటి వాళ్ళను జాతి నుండి బహిష్కరించజేయవలెను అని చెప్పబడింది ఈ యొక్క మనుస్మృతిలో. ఏలయనగా వేదమును నిందించువాడు నాస్తికుడు, అంటే వాడికి దేవుడు అంటే భయం లేదు, లెక్క లేదు, ఎన్ని పాపాలైనా చేస్తాడు, నాస్తికుడు. ఇక పరజన్మము ఉందా లేదా, తరువాత జన్మము, ఎవడు చేసిన కర్మకు వాడు శిక్ష అనుభవిస్తాడు, ఎవరు చేసిన సత్కర్మలకు వాడు పుణ్యఫలము సుఖము అనుభవిస్తాడు అనేటటువంటి జ్ఞానము తెలియని వాడు నాస్తికుడు అనబడతాడు. కాబట్టి వేదము స్మృతి సత్పురుషుల ఆచారం తన ఆత్మజ్ఞానమునకు విరుద్ధము కాని ప్రియాచరణము, మంచి ఆచరణము అను ఈ 4 ధర్మ లక్షణములు అనగా వీని చేతనే ధర్మము లక్షితమగుచున్నది. అంటే ఇటువంటివి ఆచరిస్తే మనకు ఆ ధర్మములు సిద్ధిస్తాయి, ఆ కర్మముల ఫలాలు మంచి సుఖమైనటువంటి జీవితములు ఇస్తాడు భగవంతుడు అని. ద్రవ్య లోభమందును, ద్రవ్య లోభము, ద్రవ్యము అంటే ధనము అనుకోను, ఖర్చు పెడితే పోతాది అనేటువంటి పిసినారితనం ద్రవ్య లోభము అంటే. కామమను విషయ వాసనల యందును చిక్కువడని అతనికే ధర్మజ్ఞానము కలుగును. చూడండి, ధనము ఖర్చు అవుతుంది అంటే జ్ఞానము లభించదు, జ్ఞానము లభించకపోతే దేవుడు లభించడు. ఇది పోతుంది అది పోతుంది అని. కాబట్టి ఈ ద్రవ్య లోభము కొంత ఖర్చు పెడితేనే భగవంతుడు మనకి మంచి మార్గము చూపిస్తాడు. లోకం కోసము ఖర్చు పెట్టాలి. విషయ వాసనల యందు చిక్కుపడకుండా ఉండాలంటే ఈ మార్గంలో ఉండాలి. విషయ వాసనలు అంటే ఏమిటివి? లోకములో పలు రకాలు కనిపించేటటువంటి నాకు కావాలి 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 అని కోరుకునేటన్ని విషయ వాసనలు. ధర్మ జ్ఞానము కలుగును. ధర్మమును తెలుసుకొనగోరు వారికి వేదమే పరమ ప్రమాణం. ధర్మము తెలియాలంటే వేదము తక్క మరి ఒకటి లేదు, ప్రమాణం గుర్తు లేదు. ఆచార్యులు వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటివి వేదము కావు, వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాలు. అవి ఒక మతములైతాయి కానీ వేదము కావు. కాబట్టి అటువంటి ధర్మము ఏది అంటే వేదమే. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ త్వమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్య పంథా విద్యతే అయనాయ. ఈ యొక్క మృత్యు రూపమైనటువంటి ఈ సంసార నరకమును దాటి మోక్షము పొందాలి అంటే వేదము తప్ప మరొక మార్గమే లేదు అని భగవంతుడే వేదములో చెప్పాడు. కాబట్టి అటువంటి మార్గాన్ని మనం ఆశ్రయించి ఆ భగవంతుని జ్ఞానము, ఆయన సాన్నిధ్యాన్ని పొంది మనం మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ లోకంలో ఉండే ఇతరత్ర మార్గాలన్నీ కూడా ఒట్టి డొల్ల, ఏమీ లేవు. వాటి వలన భ్రమ తప్ప ఏ విధమైనటువంటిది ఫలము లేదు అని అందరూ తెలుసుకోవాలి. కాబట్టి వేదోక్త పుణ్యరూప కర్మలచే, వేదములో చెప్పినటువంటి పుణ్యరూప కర్మలచే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తమ సంతానమునకు ఈ జన్మమందును పరజన్మమందును పవిత్రతను కలుగజేయు ఈ సంస్కారములను, ఈ కర్తవ్యములను చేయుట అందరికీ మంచిది అని చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా మనము తెలుసుకొని ఆచరించాలి. ఇవి మేము రోజు నిత్యము చెప్పేటటువంటి విషయాలను ఎందుకు ఇలా చెబుతున్నామంటే చదివి వినిపిస్తే కొంతైనా మనస్సుకు పడుతుందేమోనని. బ్రాహ్మణునకు 16వ ఏట, క్షత్రియునకు 22వ ఏట, వైశ్యునకు 24వ ఏట కేశాంకత కర్మమనగా ఈ విధికి పిమ్మట అంటే పుట్టెంటికలు తీసినాక వాళ్ళకి అవసరము పిలక పెట్టుకోవాలా, గుండు కొట్టించుకోవాలా. పిలక అంటే ఋషి మార్గములో శ్రేష్టమైనది.
లేదా మళ్ళీ పెంచుకోవాలా అనేటటువంటి విషయాలన్నీ కూడా వేదములో ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనము తెలుసుకొని మనము చేసేటటువంటి కర్మలను బట్టి, మనము ఉండబడినటువంటి ప్రాంతాలను బట్టి ఈ ఆచారాలు ఎవరికి వాళ్ళు ఎన్నుకోవచ్చు. మనుష్యుని ముఖ్య ఆచారం చిత్తమును హరించు విషయములందు ప్రవర్తించు ఇంద్రియములను నిరోధింప ప్రయత్నింపవలెను. అంటే మన మనస్సును ఏదైతే చెడగొడతాయో వాటి వంక మన మనస్సు పోకూడదు. వాటి వంక పోయినామంటే అది ఈడ్చుకెళ్తుంది, ఎక్కడికైనా అధపాతాళంలో పడేస్తుంది. కాబట్టి మన ముఖ్య ఆచారం ఎట్లా ఉండాలి అంటే చిత్తమును చంపేటటువంటి విషయములందు ప్రవర్తించేటటువంటి ఇంద్రియములను నిరోధిస్తూ ప్రయత్నం చేస్తుండవలెను. సారథి గుర్రములను లాగి శుద్ధ మార్గమందు నడుపునట్టు ఈ ఇంద్రియములు వాటిని తన వశమున పెట్టుకొని అధర్మ మార్గము నుండి తొలగించి ధర్మ మార్గమందు ఎల్లప్పుడూ నడిపింపవలెను. చూడండి, ఇంద్రియములు అనగా మనకు ఉండేటటువంటి అవయవేంద్రియములు అన్నీ మనస్సుతో సహా పనులు చేసే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ఈ అన్నిటినీ కూడా నిగ్రహించగలిగేటటువంటి కోరికలపై, అంటే ఎంతవరకు ధర్మమో ఆ ధర్మయుక్తమైన కోరికలను మాత్రమే ఆచరించగలగాలి. అటువంటి దానికోసమై మనము ఎప్పుడు కూడా ధర్మ మార్గమును నడవాలి. అధర్మ మార్గాన్ని తొలగించి ఏలయనగా ఇంద్రియములను విషయాసక్తి అందు అధర్మమునందు నడుపుట వలన మనుష్యుడు నిశ్చయముగా దోషియగు. చూడండి, అధర్మ మార్గాల్లో విషయాసక్తి కోరికలు తీర్చుకోవడానికి మనము నడుస్తుంటామో అవన్నీ కూడా మనకు పాపమే పెంచుతాయి, మరి మంచిని పెంచదు. మరియు వారిని జయించి ధర్మమునందు నడుపునప్పుడే అభీష్ట సిద్ధిని పొందుదుము. మన కోరికలు నెరవేరునంట ఈ ధర్మం ప్రకారం నడుచుకున్నప్పుడే మన కోరికలు నెరవేరుతుంది. ఇంధనములు నేతిని వేయుట చేత అగ్ని వర్ధిల్లునట్లే కామములను ఉపయోగించుట వలన కామమెన్నడూ శాంతింపదు, వర్ధిల్లుతుంది. కోరికలను ఎప్పుడూ తీర్చుతున్నంత కాలము ఇంకా పెరుగుతూనే ఉంటాయి అని చెబుతున్నాడు. దీన్ని అగ్నిలో నెయ్యి వేస్తే ఏ రకంగా మంట పెరుగుతుందో అది కావాలని, అప్పుడు అలాగా మన యొక్క కోరికలు కూడా ఆ కోరికలను అనుభవించుతూ ఉంటే ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్క కోరికను నరికేస్తూ రావాలి. అప్పుడే భగవంతుడు దగ్గర అవుతాడు. ఆ యొక్క భగవంతుని చేరే మార్గం కనపడుతుంది. తినేటివి కానీ, వినేటివి కానీ, చూసేటివి కానీ, నడిచేటివి కానీ, ఎక్కడికన్నా యాత్రలు గోత్రాలు అవి అక్కడ ఇక్కడ తిరగడం కానీ, ఇవన్నీ లోకములో ఉండేటటువంటి కోరికలు. ఈ కోరికలను ఒకటొకటి తెంచుకోవాలి. అప్పుడే భగవంతుడు దగ్గర అవుతాడు. సంసార విషయంలో, కుటుంబ పిల్లల్లో, భార్య భర్తలు అన్నీ ఏవి ధర్మం ప్రకారం నడుచుకోవాలో అవన్నీ కూడా ఇందులో ఉన్నవి. ధర్మాచరణలో వాటి ప్రకారం మన జీవితంలో సాగించుకోవాలి. కావున పంచ జ్ఞానేంద్రియములను, పంచ కర్మేంద్రియములను అనగా జ్ఞానేంద్రియములు అంటే మనకు నాలుక, చర్మము, అట్లాగే మన యొక్క తెలిపేటటువంటివన్నీ కూడా స్పర్శతో తెలిపేటువంటి అన్నీ కూడా జ్ఞానేంద్రియములు అంటాము. కర్మేంద్రియములు అంటే పనులు చేసేటివి, చేతులు, కాళ్ళు, నోట్లో నాలుక, ఇట్లాంటివన్నీ, చెవులు కూడా జ్ఞానేంద్రియమే. ఇటువంటివన్నీ కూడా ఇవి 5 అవి 5 10 ఇంద్రియాలు ఉన్నాయి. వీటన్నిటినీ మనము నియమించి నిబద్ధతగా వాడిని నడిపేటటువంటి జ్ఞానము సంపాదించుకొని వాడిని ఎంతవరకు నడపాలో అంతవరకు నడుచుకోవాలన్నమాట. ఈ శరీరమును, మనస్సును తన వశమున ఉంచుకొని యుక్తాహార విహార రూప యోగముతో, అంటే యుక్తాహారం అంటే ధర్మయుక్తమైనటువంటి ఆహారము
మనము విహారం అంటే ఎక్కడైనా తిరిగేటి ఇవన్నిటినీ కూడా ఆ యొక్క యోగముతో శరీరమును రక్షించుకొనుచు సర్వార్థములను సిద్ధము చేసుకొనగలరు. స్తుతిని విని హర్షమును పొందకూడదు. అంటే ఎవరన్నా పొగిడితే సంతోషం పడతాము మనం, అది కూడా పొందవద్దంటాడు. నిందను విని శోకమును, ఉత్తమ స్పర్శచే సుఖమును, అంటే మంచి వాళ్ళ యొక్క సహవాసముతో సంతోషమును, అంటే స్తుతిని పొగడ్తలుగా చేసినప్పుడు సంతోషపడతాం, నిందించినప్పుడు దుఃఖపడతాం. ఇట్లాంటివి కూడా ఉండకూడదు. మనము సమదృష్టితో ఉండవలను. దుష్ట స్పర్శముచే, చెడ్డవాళ్ళ యొక్క స్పర్శచే దుఃఖమును, సుందర రూపమును చూచి ప్రసన్నతను, దుష్ట రూపమును చూచి అప్రసన్నతను, ఉత్తమ భోజనము చూసి ఆనందమును, నికృష్ట భోజనము చూసి దుఃఖమును, సుగంధమందు రుచిని, దుర్గంధమందు అరుచిని చెందని వాడే జితేంద్రియుడు అనబడను. అంటే ఇంద్రియాలను జయించిన వాడు అవుతాడు అని ఈ యొక్క విషయము. కాబట్టి అడుగని వారికి అన్యాయముతో కపటముతో అడుగు వారికి ఉత్తరం ఇవ్వకూడదు. అడుగని వారికి ఊరికే బోధలు చేయకూడదు. అడిగిన వాళ్లకు, అంటే కోరిక కలిగి జిజ్ఞాస ఉండి అడిగితే వానికి చెప్పమని చెప్తున్నాడు ఈ యొక్క ఋషి. అంటే కొందరు ఎగతాళి చేసేటోళ్ళు ఉంటారు, ఏమి చెప్పకూడదు వాళ్లకు అని. బుద్ధిమంతుడు వారి ఎదుట జడుని వలే ఉండవలను. మనకి ఎంత బుద్ధి ఉంది, ఎంత జ్ఞానం ఉన్నా కూడా వీనికి అవసరం లేదు, వీడు పనికిమాలడు, వీని ముందర చెప్తే మనను ఎగతాళి చేస్తాడు అని తెలిస్తే వానికి చెప్పవద్దు. వారి ఎదుట జడుని వలే ఉండవలను. నిష్కపటులు జిజ్ఞాసులైన వారికి అడుగకయే ఉపదేశింపవలను. ధనము రెండవది, బంధువులు, కుటుంబము, కులము మూడవది, అవస్థ నాలుగవది, ఉత్తమ కర్మము ఐదవది, శ్రేష్ఠ విద్య అను 5 మాన్యస్థానము. కానీ ధనము కంటే ఉత్తములు బంధువుల కంటే అధిక అవస్థ ఆయువు కంటే శ్రేష్టము కర్మము. అయితే ఒకటి కంటే ఒకటి గొప్ప అని ముందు ధనమే ముఖ్యం అనుకోవద్దు అని చెప్తున్నాడు. కర్మము కంటే పవిత్రులు, విద్యావంతులు, వీట్లు ఉత్తరోత్తర అధిక మాననీయులు. అంటే ఒకటొకటి సాధించిన వాడు ఇంకో కొంత గొప్పవాడు, ఇంకా కొంత గొప్పవాళ్ళు అని ఈ విధంగా చూసుకోవలను. కేవలం మానవులకే, మనుష్యులకే, సంసారమునకు మనకు కావలసినటువంటి ద్రవ్యమునకే, వసతులకే, సౌకర్యములకే మన యొక్క మనస్సు కేటాయించకూడదు. సరిపోయేమైనా ఉంచుకొని మిగతా వాటి సంపాదన అంతయు కూడా భగవంతుని సత్కార్యములకు ఖర్చు పెట్టమని చెప్తాడు. ఏలయనగా 100 ఏళ్ల వయస్సు కలవాడైనను విద్యా విజ్ఞాన రహితుడు అయితే, విద్య లేకుండా విజ్ఞానం లేకుండా ఉండవాడు అయితే బాలకుడు అనబడను. అంటే వాడు పిల్లవాడితో సమానం అని చెప్తున్నాడు. 100 ఏళ్ళు బ్రతికిన వృద్ధుడైనా కూడా జ్ఞానము లేకుండా, విద్య లేకుండా ఉండేవాడు పిల్లవాడే. విద్యా విజ్ఞానములనిచ్చువాడు బాలుడైనను వృద్ధుడని అంగీకరింపవలెను. ఏలయనగా సర్వశాస్త్రములు ఆప్త విద్వాంసులు అజ్ఞానిని బాలకుడనియే, జ్ఞానిని పితయని అందురు. జ్ఞానం తెలిసినటువంటి వాడు తండ్రి, గొప్పవాడు పితరుడు అని అనబడదు. తెలియని వాడిని పిల్లకాయగాడనవచ్చు, తెలియని వాడు పిల్లోడు, వీనికేం తెలియదు అని. మిక్కిలి వయస్సు చెల్లుట చేత కానీ, వెంట్రుకలు తెల్లబడుట చేత కానీ, మిక్కిలి ధనము కలిగినుట చేత కానీ, గొప్ప కుటుంబపు వాడగుట చేత కానీ వృద్ధుడు కాడు. జ్ఞానము లేకుండా ఇవేవి చల్లవంటున్నాడు పరమాత్మ. కానీ మనలో విద్యా విజ్ఞానముల యందు అధికుడైన వాడే వృద్ధుడని ఋషులను మహాత్ములను నిశ్చయించి ఉన్నారు. బ్రాహ్మణుడు జ్ఞానము చేత, క్షత్రియుడు బలము చేత, వైశ్యుడు ధనధాన్యముల చేత, శూద్రుడు జన్మము చేత, అధిక వయస్సు చేత వృద్ధుడు అనబడను. అంతే కానీ విద్వాంసులు తల వెంట్రుకలు నెరసిన ముసలివాణిని గొప్పవాడు అనరు. విద్వాంసులు అనరన్నమాట గొప్పవాడు అని. ఎంత ముసలోడైనా కూడా, యువకుడైనా కూడా విద్య నేర్చినటువంటి వారిని గొప్పవాడని భావింతురు.
విద్య చదువని మూఢుడు కొయ్యతో చేయబడిన ఏనుగు వలె తోలుతో చేయబడిన మృగము వలె అగును. విద్య చదువని మూర్ఖుడు అంటే కొయ్యతో చేసిన ఏనుగు, చెక్కతో చేసిన ఏనుగు, తోలుతో చేయబడిన మృగం. అట్టి అవిద్వాంసుడైన మనుష్యుడు జగత్తున నామమునకు మనుష్యుడు అనబడను. లోకములో పేరుకు మనుష్యుడే కానీ వీళ్ళందరూ మనుష్యులు కారు అని చెబుతున్నాడు. కాబట్టి విద్య చదివి విద్వాంసుడు ధర్మాత్ముడు అయి నిర్వైరముతో వైరము లేకుండా సమస్త ప్రాణుల కళ్యాణమును ఉపదేశింపవలెను. ఉపదేశము చేయునప్పుడు వాని మధురముగను అంటే మనము మాట్లాడేటటువంటి గొంతు వాణి ఈ శబ్దము మధురముగా ఉపదేశించాలట. ఇష్టం వచ్చినట్టు కోపముతో అట్లా ఇట్లా వాళ్ళను వీళ్ళను నిందిస్తూ ఈ రకంగా ఒకవేళ నిందించినా కూడా కోపము వచ్చినా కూడా అది మధురమైనటువంటి పలుకులతోనే ఉండాలంటున్నాడు ఇక్కడ. వాణి మధురముగాను అంటే శబ్దం మధురముగాను కోమలముగా ఉండవలెను. ఇట్లు సత్యోపదేశముతో ధర్మవృద్ధిని అధర్మనాశనము చేయు పురుషుడు ధన్యుడు. నిత్యము స్నానము చేయుచు వస్త్రములను అన్నపానములను స్థానమును శుద్ధముగా ఉంచుకొనవలను. మన దేహమును కానీ మనము ఉండేటువంటి స్థానమును కానీ శుద్ధముగా ఉంచుకొనవలెను. మనలను మిథ్యా వ్యవహారులుగా నిశ్చయింపజాలరు. ఖచ్చితముగా మనము బాగా ఉంటే వీళ్ళు పనికిమాలోళ్ళు అని ఎవరు అనుకోరట. మన యొక్క వేషభూషణం కానీ మనం ఆచరించే విధానం కానీ వీళ్ళు గొప్పవాళ్ళు అని మనకు తెలియజేయబడుతుంది అన్నమాట. కాబట్టి మనకు కీర్తి కలుగుతుంది. ఇప్పుడు సమయం ఎంత అయింది అయినా? 1 గంట అయిందా? ఇక చాలిస్తాము. ఏదైనా ఒక పాట పాడతామా? చదివే వాళ్ళు సత్యాత ప్రకాశము ముందు 10వ సముల్లాసం 10వ సముల్లాసము కాడి నుంచి చదువుకోండి. తర్వాత 9, తర్వాత 8 అట్లా చదువుకోండి. మీకు బాగా అవి ఇంట్రెస్ట్గా ఉంటాయి, లేకపోతే ఇంట్రెస్ట్గా ఉండవు. అందుకే అట్లుంటుంది. ఈ పక్క నుంచి చదివి సరిపోతుంది. అది ఎందుకు అంటే ఇప్పుడు మాకు గురువుగా ఉన్నాడు కొన్నాళ్ళు ఆయన వంకం సుబ్బన్న గారు. ఆయన చెప్పేవాడు ఎందుకంటే మీకు ఇక్కడ బోరు కొడుతుంది, అట్లా లాస్ట్కు పోతే అట్లా లాస్ట్కు పోదామా, అన్ని మతాలు ఉన్నాయి, మహమ్మదీయ మతము, క్రిస్టి మతము, చార్వాకులు అవన్నీ దిక్కు తెలవు మీకు, వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది, సత్యాన్ని తెలుసుకునే దాన్ని మాత్రమే చదవండి అని చెబుతున్నాడు. ఆ తృతీయం మొదలుపెట్టి అవి కూడా ఒక రకంగా గురుకులంలో నుంచి చేయవలసినవి ఉంటాయి. కాకపోతే ఇక్కడైతే ముందు మనుషుల కర్తవ్యములు ఉంటాయి విశేషంగా. మనము ఎంతకాలం ఉండినా ఏమీ పొందలేము. కాబట్టి ఈ యొక్క లే బాగా అర్థమవుతాయి. ఇప్పుడు నేను చదివేటి దేవుడు అనేటువంటి లేకపోకుండా దేవుడు చెప్పే వాక్యాలలో పడితే ఇప్పుడు ఇందులో అంటే దేవుడు అని ఇందులో ఉన్నాయి కదా, ఈ కర్మములు ఇవన్నీ ముందు తెలుస్తాయి. మనం విశేష కర్తవ్యములు ఏం చెయ్యాలి. ఇప్పుడు దేవుని గురించి నిత్యం చెబుతున్నాం, దేవుడి మాత్రం అందరికీ తెలుసు. ఏమి చేయగలగాలి అంటే ఆ నుంచి వస్తే అన్నీ ఒకటి మనం ఆచరించాలి. మన విషయాసక్తులు, మన కోరికలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కానీ ఫస్ట్ ఊరికే ఇది ఇందువలన ఈ నామము, ఆయనకు ఇందువలన ఈ నామము అంటే వీళ్ళ కొత్తోళ్ళకు ఏమర్థమవుతాయి, ఉత్సాహం ఉండదు. కాబట్టి తెలుసుకోవడానికి అవి చేయగలగాలి. మతి చెడిపోయి ఈనాడు మతి పూర్తిగా చెడిపోయింది మానవులకు. మతి లేని స్థితిలో గతి తప్పిన పూజలు చేస్తున్నారు. కానీ
ఈ యొక్క పూజా మార్గాలు సృష్టించినది ఈ బొమ్మలు ఈ లోకాన్ని చేశాయా, ఈ సూర్య చంద్రాదులను సృష్టించాయా, మనల్ని పుట్టించాయా అనే జ్ఞానము ఎవరికి లేదు. తెలుసుకోమని ఈ పాట. మతి చెడిపోయి మనిషున్నాడు, మతి చెడిపోయి మనిషున్నాడు, మాదే సుఖము అని అహమును పెంచాడు, ఆత్మను మరచాడు. రోజు తింటూ ఉన్నాడు, మోజులు తీర్చుకుంటున్నాడు, ఇచ్చిన దేవుని కనుగొనలేక రాళ్ళను పట్టుకొనున్నాడు. మనసే రాయై మమతే కరువై స్వార్థము లోభముతో ధర్మము విడిచాడు, అంధుడు అయినాడు. తింటాడు, తిరుగుతున్నాడు, ధనము సంపాదించుకుంటున్నాడు, ఖర్చులు పెడుతున్నాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. వాడు మనలాంటి వాళ్ళం ఏమన్నా చెప్పినా కూడా ఆ పోరైనా మీకు సంపాదించేసేదగాక ఇది చేసుకుంటారు. మేము సంపాదనలు మా వ్యాపారాలు ఉషు ఒకటి చచ్చిపోతా అంటే మీ యజ్ఞం మాకెందుకు అంటారు. అటువంటి స్థితిలో ఉంది లోకం. అందుకే వీళ్ళంతా పిచ్చోళ్ళు, మతి చెడిపోయిన వాళ్ళు, స్వార్థము లోభము అక్కడ ఉండేటన్ని ఆ రకంగా స్థితిలో బ్రతుకుతున్నారు అన్నమాట. భూమి నీరెవరిచ్చారు, గాలి వెలుగెవరిచ్చారు, ఆకాశంలో నక్షత్రముల అంతం లేని లోకాలు, నిత్యము సత్యము ఆ పరమాత్ముని అద్భుత సృష్టి ఇది, బొమ్మలు చేశాయా మనుషులు చేశారా. ఈ సృష్టి కనిపించే విశ్వము ఇన్ని రకాలున్నాయే ఈ సృష్టిలో, దీన్ని ఎవరు చేశారా, బొమ్మలు చేసినాయా అని తెలివి లేదు మనుషులకు. పోనీ మనుషులు తయారు చేసి పెట్టారా అనే తెలివి కూడా లేదు. అంటే మతి లేని మనుష్యులు ఉన్నారు ఈ కాలంలో లోకంలో. కనిపించే ఈ భూమి కనులకు పెద్దది ఎంతో, భూమికి కొన్ని లక్షల రెట్లు సూర్యుడు పెద్దది ఇంకెంతో, అంతకు పైన నక్షత్రాలు సూర్యుని మించినవి ఇంకెన్నో కలవు, ఆద్యంతము లేదు. ఎన్ని గ్రహాలు ఈ సూర్యచంద్రులు కాక నక్షత్రాలు, ఎంత అంతులేనటువంటి ఈ లోకాన్ని, అంతము లేనటువంటి లోకాన్ని ఎవడు సృష్టించాడనే జ్ఞానము మానవులకు ఉన్నదా? ఆ జ్ఞానము కలిగితే అప్పుడు దేవుడు ఉన్నాడు, అందుకే ఇవన్నీ పుట్టించాడని తెలుసుకుంటాడు. ఈ మనుష్యులను బొమ్మలు, ఈ బాబాలు, వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా మనుష్యులు, వీళ్ళ చేత ఏమీ కాదనే తెలుసుకునే వరకు వీళ్ళకు జ్ఞానము లభించదు. భూమి చంద్రుడు నక్షత్రాలు ఏ ఆధారము లేక, అంతరిక్షములో తిరిగే గ్రహముల ఎవ్వడు తిప్పుచు ఉన్నాడు, గ్రహముల మధ్యన దూరం 100 కాంతి సంవత్సరాలు, ఒక్కొక్క గ్రహానికి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. ఈ విశ్వం ఎంత పెద్దది ఉంటుందో ఊహించుకోవడానికి మానవులకు చేతగారు. అంటే 100 కాంతి సంవత్సరాలు అంటే ఒక కాంతి ఒక సెకండుకు 1,86,000 మైళ్ళు ప్రసారం అవుతుంది. అటువంటి కాంతి ప్రసారం చేసే సంవత్సరాలు గంటకింత నెలకింత అని లెక్క వచ్చే ఎన్ని సంవత్సరాలు అవుతుందో అంత దూరం ఉన్నాయి ఒక్కొక్క గ్రహానికి. ఎంత పెద్దది ఉంటుందయ్యా ఈ విశ్వం, పోగా పోతూనే ఉన్నాయి. ఇవన్నీ కలిసి దేవుని విశ్వరూపం. ఇది విశ్వరూపం అంటే ఇన్ని తలకాయలు, ఇన్ని పాములు పెట్టుకొని ఉన్నాడని కాదు.
అంతా బ్రహ్మమయం, బ్రహ్మలో ఇది ఒక భాగం, అంతకు పైనొక లోకం, మూడంతల బ్రహ్మములోన ముక్త జీవుల లోకమది. అంతటి గొప్ప ఆ పరమాత్ముని కన్నులు చూడవులే, జ్ఞానము చూచునులే, మూడవ నేత్రమదే. ఒక్కసారి ఈ విశ్వాన్ని ఊహించితే ఇంత గొప్పది తిరిగి భగవంతునిలో ఒక భాగమే ఈ సృష్టిలో ఉండేది. ఇంకా 3 భాగాలు పైన ఉంది. ఆ 3 భాగాలు ఎంత ఉంటుందో ఊహించుకోవడానికి ఎవరికి చేత కాదు. ఆ భాగములో ఆ 3 భాగాల్లో ముక్త జీవులు ఉండేటువంటి లోకం అది. ఎంత గొప్పగా ఎంత పూర్ణంగా వేదాలలో జ్ఞానం ఇచ్చాడో భగవంతుడు తెలుసుకోండి. ఎంతకాలము ఈ సాయిబాబా గాళ్ళు, సాధుగాళ్ళు, సన్యాసిగాళ్ళు, స్వామీజీలు వీళ్ళ రాళ్లను బొమ్మలను పట్టుకొని ముక్కి ఆ తలకాయలు కొట్టుకొని టెంకాయలు కొట్టుకొని ఎంతకాలం ఉంటే ఏం బాగుపడతారు? ఎప్పటికీ బాగుపడరు, జ్ఞానం లభించదు అని మనకు వేదాలు చెబుతున్నాయి. భగవంతుడు ఏం చెప్పాడు? నన్ను తప్ప నా హృదయ స్థానంలో మరి ఎవరిని ఉంచకండి, మీరు వేరే ఇతర ఏ విషయాన్ని కూడా తెలుసుకొనకండి, వినకండి, ఎవరి మాటలు వినకండి అని చెబుతున్నాడు. సత్యార్థ ప్రకాశంలో ఉన్నవి కావలిస్తే చదివి తెలుసుకోండి. అంత ప్రస్ఫుటంగా చెబుతున్నాడు దేవుడు. అటువంటి చెప్పిన మాటలు దేవుడు చెప్పినటువంటి వినకుండా మనుషులు చెప్పిన ఆచారాలు చేయడం వలన మనము జీవితాలు నాశనం చేసుకుంటాము, ఈ జన్మలు పోగొట్టుకుంటామని చెప్పేసి మీకందరికీ మనం చేసుకుంటూ ఇంతతో విరమిస్తాను. స్వస్తి. ఓం రక్షక పరమేశ్వర.